తెలుగు రాష్ట్రాల్లో సాగునీటి ప్రాజెక్టులు నిండు కుండల్ని తలపిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో ప్రాజెక్టులు జల కళను సంతరించుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరికి వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. వరద పోటెత్తుతుండటంతో నీటి మట్టం 48 అడుగులు దాటింది. దీంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ముంపు ఉన్న గ్రామాలను ముందస్తుగా ఖాళీ చేయించారు. మరో 5 అడుగుల మేర నీటి మట్టం పెరిగితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. పోలవరం ప్రాజెక్టు వద్దకు భారీగా వరద నీరు చేరుకుంటోంది. దీంతో పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 32.94 మీటర్ల మేర గోదావరి నీటిమట్టం చేరుకోగా ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. సుమారు 10,60,000 క్యూసెక్కుల నీటిని ధవళేశ్వరం బ్యారేజ్కి వదులుతున్నారు అధికారులు. భారీ వర్షాల కారణంగా ఇటు మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. గంట గంటకు ప్రవాహం పెరుగుతోంది. ప్రస్తుతం 1,60,000 క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో అధికారులు జూరాల ప్రాజెక్టు 32 గేట్లు ఎత్తి 1,57,718 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. అటు నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. ఇన్ఫ్లో 7,718 క్యూసెక్కులు ఉండడంతో ఒక గేటు ఎత్తి 3,341 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 691 అడుగులుగా ఉంది.